అన్నదమ్ములు. తుని అనే గ్రామంలో రామప్ప అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు. చిన్నవాడు పొరుగురు వెళ్ళి అక్కడ ఉన్న సమయంలో వ్యాపారికి ప్రాణం మీదకొచ్చింది. అతను పెద్దవాడితో, నాయనా, నేనిక బ్రతకను. ఇంతవరకు మీరు కలిసున్నట్టే నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసే ఉండండి. వాడిది చిన్నప్పటి నుంచి చాలా దుడుకు స్వభావం. అందుచేత నువ్వే వాడితో ఏదో ఒక విధంగా సర్దుకుపోవాలి అని చెప్పి ప్రాణాలు వదిలాడు. ఆఖరి క్షణంలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నవాడి భార్య గమనించింది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నది ఆమెకు తెలియదు. తెలుసుకునే అవకాశం లేకుండా వ్యాపారి ఆ మాటలు అన్న వెంటనే మరణించటం కూడా జరిగింది. ఊరికి వెళ్ళిన చిన్నవాడు తిరిగి వచ్చాడు. అన్నదమ్ములు తమ తండ్రికి దహన సంస్కారాలు చేశారు. తరువాత చిన్నవాడితో అతని భార్య, మీ అన్నగారు మీతో ఏమైనా అన్నారా అని అడిగింది. దేని గురించి అని అన్నాడు చిన్నవాడు. ఏమో తెలీదు. చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో గుసగుసలాడారు. ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ సంగతి పెద్ద కొడుకు చెప్పుకున్నారేమో. ఆయన ఆ సంగతి మీతో అనకపోవడం నాకేదో అనుమానంగా ఉంది అన్నది చిన్నవాడి భార్య. మా అన్నయ్య అలాంటి వాడు కాదు అన్నాడు చిన్నవాడు. డబ్బు దగ్గర ఎవరు ఎలాంటి వారో చెప్పడం చాలా కష్టం అన్నది అతని భార్య. ఆమెకు ఉమ్మడి కాపురం సుతరాము ఇష్టం లేదు. మామగారు బ్రతుకున్నంతకాలం ఆమె అన్నదమ్ములను చీల్చలేకపోయింది. ఇప్పుడు మామగారు పోవటమే కాక అన్నదమ్ముల మధ్య భేదం ఏర్పడటానికి ఒక ఆధారం కూడా దొరికింది. ఆమె వేసిన విషబీజం చిన్నవాడి మనస్సులో నాటుకొని వృద్ధి చెందసాగింది. వాడు ఒకరోజు పెద్దవాడితో, నాన్న చనిపోయే ముందు నీకేదో చెప్పాడట, ఏంటదన్నయ్య అని అడిగాడు. ఏముందిరా, తాను పోయినాక కూడా మనం ఇలాగే కలిసి ఉండాలని అన్నారు అన్నాడు పెద్దవాడు. చిన్నవాడికి ఇది తృప్తి కలిగించలేదు. వాడి అసంతృప్తిని వాడి భార్య పని పెట్టుకుని పెంచింది. ఒకరోజు వాడు పెద్దవాడితో వేరు పడదామన్నాడు. అంత అవసరం ఏమొచ్చింది అని పెద్దవాడు అడిగాడు. చిన్నవాడు తనకు అన్న పట్ల ఉన్న అనుమానం బయటపెట్టేశాడు. పెద్దవాడికి నోట మాట రాలేదు. వాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య ఒంటి మీద నగలన్నీ తీసుకుని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి వాటిని తాకట్టు పెట్టుకొని ఇవ్వగలిగినంత సొమ్ము ఇవ్వమన్నాడు. వడ్డీ వ్యాపారి అతనికి డబ్బిచ్చాడు. వడ్డీ వ్యాపారి కొడుకు పెద్దవాడికి ఆబాల్యమిత్రుడు. డబ్బు ఇంత అవసరంగా ఎందుకు కావాల్సి వచ్చిందిరా అని వాడు పెద్దవాడిని అడిగాడు. పెద్దవాడు చెప్పడానికి సంశయించాడు. వడ్డీ వ్యాపారి కొడుకు, నాకు కూడా చెప్పరానంత రహస్యం ఏమిట్రా అని అడిగాడు. మళ్ళా ఎక్కడ అనకు. మా నాన్న నాకేదో నిధి నిక్షేప రహస్యం చెప్పిపోయాడని మా తమ్ముడికి అనుమానం. ఆ కారణంగా వాడు నాతో వేర్లు పడటానికి సిద్ధపడుతున్నాడు. వాడికి కావలసిన నిధి నేనే సృష్టించి మా నాన్న కోరిన ప్రకారం ఇద్దరము కలిసి ఉండే ఏర్పాటు చేస్తాను అంటూ పెద్దవాడు తన పథకం మిత్రుడికి చెప్పాడు. పెద్దవాడు తాను తెచ్చిన డబ్బును మూటకట్టి అర్ధరాత్రి వేళ పెరట్లో ఒక చోట గుంట తవ్వి అందులో మూటని పూడ్చిపెట్టాడు. మర్నాడు అతను చిన్నవాడితో, తమ్ముడు, నన్ను క్షమించు, ఒక విషయం నీకు చెప్పాలి. పోయే ముందు నాన్న తను పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మనిద్దరినీ తీసుకోమన్నాడు. నేను దురాశకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు. నాన్న రాత్రి నాకు కల్లో కనబడి నన్ను నానా మాటలు అన్నాడు. నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నువ్వే తీసేసుకొని మనం కలిసి ఉండకపోతే తన ఆత్మకు శాంతి లేదని అన్నాడు అని చెప్పాడు పెద్దవాడు. వెంటనే చిన్నవాడు, చాలా తమాషాగా ఉందే నాన్న, నాకు కూడా నిన్న రాత్రి కలలో కనపడి, ఒరే, మీ అన్న దురాశపరుడని అపార్థం చేసుకున్నావు. నీ మనసులో తన మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి, ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు అర్పించాలనుకుంటున్నాడు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు మార్చుకుని వాడికి క్షమాపణ చెప్పుకో అన్నాడు అని చెప్పాడు. పెద్దవాడు వాడి మాటలు విని తన రహస్యం వాడికి తెలిసిపోయినందుకు నివ్వెరపోయాడు. వాడి ఆశ్చర్యం చూసిన చిన్నవాడు నవ్వు ఆపుకోలేక, ఎందుకన్నయ్య ఆశ్చర్యం? నిన్న సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాతో అంతా చెప్పేశాడు. చచ్చెట్లు చీవాట్లు పెట్టాడు కూడా. నాకు బుద్ధి వచ్చింది, మనం ఎప్పటికీ విడిపోము అన్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.